ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ కాంగ్రెస్ పార్టీదన్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు. పేరు కోసం కేసీఆర్ ప్రాజెక్టులను కట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. త్వరలోని 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తామన్నారు. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకపోవడం వల్లే కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ కాని అర్హులైన రైతులను గుర్తించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారికి కూడా మాఫీ అయ్యేలా చూడాలని సూచించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందన్నారు. ఆంధ్రాలో విశాఖ ఉక్కు స్పెషల్ స్టేటస్ కోసం తాము పోరాడతామని విహెచ్ స్పష్టం చేశారు. ఏదైతే పెన్షన్స్ కూడా 1 by 1 ఏదైతే చంద్రబాబు నాయుడు ఫస్ట్ కే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి అప్పుడే ఓ కొత్త వాతావరణం. ఆధార్ కార్డు అంటే అది అప్గ్రేడ్ చేసుకోలేదు కొందరు. దానివల్ల వీళ్ళేం చెప్తున్నారంటే అయ్యో 4-10 మందికే ఇచ్చారు, రైతులకు ఇంకోళ్ళకి ఇవ్వలేదు. మా కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వాళ్ళ దగ్గర పోవాలి, ఆ అప్డేట్ చేసేసి వాళ్ళకు కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. 15th ఆగస్టు లోపల మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే ఇది మాకు కొత్తది కాదు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఎప్పుడైతే యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాగానే 70,000 crores యావత్ భారతదేశంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ చేశాం. ఇది మా కల్చర్. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఏమన్నారు, గతంలో 360 మంది పోలీస్ చూడాలకు చనిపోయారు 69లో. రాను రాను ఆ కోపం, ఆ బాధ, మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు న్యాయం జరగాలంటే